ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. వాగర్థాభివసం పృక్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ పార్వతి పరమేశ్వరాయ నమః. సవిత్ర సూర్యనారాయణాయ నమో నమః. అందరికీ నమస్కారం. ఎస్వి ఆస్ట్రాలజీ సూర్య విక్రమ జ్యోతిష్య నిలయానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియో ఇంట్లో సమస్యలు ఎందుకోసం వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి ఉండకపోవడమా, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఏదో గొడవలు రావటమా, లేదా సంపాదించిన డబ్బంతా కూడా నిలకడగా ఉండకపోవడమా, ఇతరత్ర ఏదో ఒక సమస్య ఎప్పుడూ వెంబడిస్తూ ఉంటుంది. మరి ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి? స్వామి, మేము అన్ని రకాల పూజలు చేస్తున్నాము, ప్రతిరోజు గుడికి వెళ్తాము, ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం ఇంట్లో చేస్తాము, ఇంకా సమస్యలు ఉన్నాయి స్వామి అని చాలామంది అంటుంటారు. కానీ మీరందరూ ఒక పొరపాటు చేస్తున్నారమ్మా. మనము ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తున్నామా, ఇంట్లో దేవుని పూజ చేస్తున్నామా, ఇల్లంతా శుభ్రంగా ఉంచుతున్నామా అనేది మనం చూసుకోవట్లేదు. ప్రతి నిత్యము ఇంట్లో దీపారాధన చేయకపోవడం వలనే మనకు చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. అదేవిధంగా చాలా వరకు చిన్న చిన్న తప్పులే మన సమస్యలకు కారణమవుతాయి. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు చూస్తే ఇల్లంతా శుభ్రంగా ఊడుస్తుంటారు. ఊడ్చి ఏం చేస్తారంటే చెత్తంతా తీసుకెళ్ళి ఈశాన్య మూలకు వెళ్ళి అక్కడ చెత్త ఎత్తి పారవేస్తుంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఈశాన్యంలో సాక్షాత్ ఈశ్వర స్థానము. మనము దేవాలయం ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మన ఇంటిని కూడా ఒక దేవాలయంలాగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆడవారు ఆ ఊడ్చిన చెత్తంతా ఒక మధ్యలో వేసి ఎత్తి పారబోయాలి. అలా ఈశాన్యములకు తీసుకెళ్ళద్దు. అలా చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న చిట్కాలే మన సమస్యలకు కారణమవుతాయి. చాలామంది ఇంట్లో ఉదయం 10-11 గంటల వరకు పడుకొని ఉదయాన్ని లేవగానే బ్రష్ వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు వెంట్రుకలు విరబోసుకొని ఇల్లంతా తిరుగుతుంటారు. అలా చేయకూడదు. ఉదయాత్పూర్వమే నిద్రలేచి స్నానము కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని దైవారాధన చేస్తే ఎంతో ప్రశాంతత ఉంటుంది. సమస్యలన్నీ కూడా దూరం కొట్టచ్చు. అలాంటి సమస్యలు ఇంట్లో పూజ చేయకపోవడము, ఇలా నిద్ర లేవకపోవడం ఉదయాత్పూర్వము, ఇలా చాలా చిన్న చిన్న చిట్కాలన్నీ కూడా మన సమస్యలకు కారణాలు అవుతాయి. మరి ఈ సమస్యలన్నీ ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి అని చాలామంది అడుగుతారు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కూడా ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏమి చేస్తే ఈ సమస్యలు పోతాయి అని మరొక వీడియోలో మీకు క్లుప్తంగా వివరించి చెప్తాను. అంతవరకు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి అందరూ గంట కొట్టి వీడియోను ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోలో మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుపుతాను. నిదానంగా క్లుప్తంగా వీడియోనంతా చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి. ఓం శ్రీ గురుభ్యో నమః.